Yeah, hi everyone. Good morning. So if possible, ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి చదవండి ఓకేనా? ఒక 1 minute అట్లా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం నెక్స్ట్ ఆఫ్టర్ 1 minute చెప్పుకుందాం సెకండ్ ఎగ్జాంపుల్ నుంచి. ఇది చూడండి, నిన్న మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చేసాము. ఏం చేసాం ఫస్ట్ ఎగ్జాంపుల్లో? టేబుల్ నీడ్ టు షో ఫర్ ఎవ్రీ యూజర్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి టేబుల్ కనిపించాలి అనే ఎగ్జాంపుల్ చేశాము. అది చేసినప్పుడు ఏం చేసాము? టేబుల్ క్రియేట్ చేసినప్పుడు జనరల్ గానే 4 ACLs ఆ టేబుల్ కి సంబంధించిన రోల్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అవ్వాలి అని చెప్పాము. సెకండ్ ఎగ్జాంపుల్ కూడా సేమ్ అన్నమాట. ఇది మనం క్రియేట్ చేసే టేబుల్ ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్క యూజర్ కి కనిపించాలి. ఓకే, బట్ ఇక్కడ వైల్ క్రియేటింగ్ టేబుల్ నాట్ క్రియేట్ టేబుల్ రూల్ అండ్ 4 ACLs ఆటోమేటికల్లీ. ఓకే, ఇక్కడ ఏంటంటే టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఏ సెల్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేయొద్దు అని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం రెండో ఎగ్జాంపుల్. రండి టేబుల్ క్రియేట్ చేద్దాం. టేబుల్స్ లోకి వెళ్తున్నాను. న్యూ టేబుల్ తీసుకుంటున్నాను. న్యూ అంటున్నాను. సురేష్ ఐటీ అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ ఐటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కి ఆటో జనరేటర్ నెంబర్ తీసుకుంటున్నాను. నాకు ఏసీఎల్స్ వద్దు, టేబుల్ కి సంబంధించిన రోల్ వద్దు, తీసేసాను. చూడండి, క్రియేట్ యాక్సెస్ కంట్రోల్స్ టేబుల్ కి సంబంధించిన రోల్ కూడా తీసేసాను. సేవ్ చేస్తున్నాను. టేబుల్ సేవ్ చేస్తున్నాను. చూడండి ఏమవుతుందో. చూడండి, టేబుల్ క్రియేట్ అయింది కానీ టేబుల్లో 4 ACLs కానీ ఈ టేబుల్ కి సంబంధించిన రోల్ కానీ ఏమి క్రియేట్ అవ్వలేదు. ఓకేనా? ఒకసారి రండి. ఈ టేబుల్ ఒక కాలం అట్లీస్ట్ ఒక 2 రికార్డ్స్ క్రియేట్ చేద్దాం. కాపీ చేస్తాను టేబుల్ నేను. డాట్ క్యాపిటల్ లిస్ట్ కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్కి వెళ్తున్నాను. ఏమంటాం? సేవ్. క్లోజ్. ఒక 2 రికార్డులు ఏమన్నా క్రియేట్ చేద్దాం. ఒకట్లా ఫస్ట్ రికార్డ్ క్రియేట్ చేసేసాను. సెకండ్ రికార్డ్ క్రియేట్ చేస్తాను. ఎస్, 2 రికార్డ్స్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేశాను. ఒకసారి రండి, మళ్ళీ లిస్ట్ కి వెళ్ళిపోదాం.
ఇక్కడ ఒక కాలమ్ కనిపిస్తుంది, 2 కాలమ్స్ కనిపెట్టేట్టు చూపించేద్దాం. కాన్ఫిగర్ లిస్ట్ లేఅవుట్ అంటున్నాను. నేమ్ సేవ్. ఓకే, 2 రికార్డ్స్ ఉన్నాయి ఈ టేబుల్లో. టేబుల్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేస్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే యూజర్ కి షేర్ చేసి చెక్ చేద్దాం అసలు కనిపిస్తుందా లేదా. అబిల్ టూటర్ షేర్ చేశాను. ప్లస్ సురేష్ ఐటీ అంటున్నాను, చూడండి కనిపిస్తుందా అండి టేబుల్? కనిపించట్లేదు. ఇక్కడ మనకి టేబుల్ కనిపించాలి అంటే ఖచ్చితంగా ఆ టేబుల్ కి ఏసీఎల్స్ అనేవి ఉండాలన్నమాట. ఏసీఎల్స్ అనేవి లేకుండా టేబుల్ అనేది కనిపించదు ఏ యూజర్ కి కూడా. అర్థమైందా? గాట్ ఇట్? మనం ఏం చేసాము, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏసీఎల్స్ క్రియేట్ చేయలేదు అనమాట. ఇప్పుడు మనం వాటిని మాన్యువల్ గా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఎలివేట్ రోల్ లోకి వెళ్తున్నాను. ఎలివేట్ సెక్యూరిటీ అడ్మిన్ ట్రూ పెట్టుకుంటున్నాను. అప్డేట్ అంటున్నాను. రండి, ఏసీఎల్ అని టైప్ చేస్తాం. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సురేష్ ఐటీ టేబుల్ మీద ఏమి ఏసీఎల్స్ క్రియేట్ అయ్యలేవు. టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనం క్రియేట్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తాను న్యూ. ఫస్ట్ చూడండి, ఆర్డర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ ఏసీఎల్ ఉండాలి ఆ టేబుల్ రీడ్ చేయడానికి. రీడ్ ఏసీఎల్ తర్వాత ఏ ఏసీఎల్ అయినా కానీ ఓకే ఆ పర్టికులర్ టేబుల్. అర్థమైందండి? సో మీరు రీడ్ యాక్సెస్ ఇవ్వకుండా ఏ యాక్సెస్ ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీరు ఆ టేబుల్లోని డేటాని చూడలేరు, టేబుల్లోని డేటాని చూడలేరు అనమాట. ఒకవేళ మీరు అదర్ యాక్సెస్ ఇచ్చినా ఆ టేబుల్. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రీడ్ యాక్సెస్ ఇవ్వాలి ఆ టేబుల్. చూడండి, ఇండివిజువల్ గా ఒక్కొక్క యాక్సెస్ ఇచ్చి మీకు చూపించుకుంటూ వెళ్తాను. రీడ్ యాక్సెస్ అంటున్నాను. సురేష్ ఐటీ. ఓకే, నన్ను వేసాం రీడ్ ఆపరేషన్. నాకు ఇంకా రోల్ ఏమి ఇవ్వట్లేదు, అందరికీ కనిపించాలంటున్నాను కదా. మనం నిన్న చేసిన ఎగ్జాంపుల్స్ లో కూడా అదే కదా, రోల్ తీసేసాను, ఎంటీ ఇచ్చాను. ఇక్కడ కూడా రోల్ ఎంటీ. రీడ్ యాక్సెస్ ఇచ్చేసాము. ఒకసారి రండి ఆ యూజర్స్ కి ఎవరైనా ఒక యూజర్ కి ర్యాండమ్ గా ఇంపన్షియేట్ అయ్యి చెక్ చేద్దాము. రీడ్ ఏసీఎల్ ఇచ్చాము. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. రీడ్ ఏసీఎల్ దగ్గర ఉన్నాయా ఏమన్నా డౌట్స్? రోల్ ఏమైనా ఇచ్చావా నా కింద మరి? ఆ రోల్ ఏమి ఇవ్వలేదు చూడండి. అందరికీ కనిపించాలి అంటే రోల్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సమ్ టైమ్స్ ఏంటంటే ఆ ఎస్ఎన్సి అండర్స్కోర్ ఇంటర్నల్ అనే రోల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటుంది అనమాట. అది ఉన్న ప్రాబ్లం ఏముంటుంది. ఓకేనా? అది మామూలుగా డిఫాల్ట్ రోల్స్ అన్నమాట. మనము ఓన్లీ రీడ్ ఏసీఎల్ క్రియేట్ చేసాము సురేష్ ఐటీ టేబుల్ మీద. ఓకేనా? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను వేరే యూజర్ కి ఇంపన్షియేట్ అవుతుంది. మేబీ అబ్రహం లింకన్ ఇంపన్షియేట్ యూజర్. రండి, సురేష్ ఐటీ. ఏమైంది? టేబుల్ యాక్సెస్ ఉందా లేదా? కనిపిస్తుంది. టేబుల్ కనిపిస్తుంది. డేటా కూడా కనిపిస్తుంది. డేటా కూడా కనిపిస్తుంది. ఎడిటబుల్ అవుతుందో చూడండి. ఈ ఫీల్డ్ కూడా అవ్వట్లేదు చూడండి. ఓపెన్ చేస్తుంది. ఏమైంది?
రీడ్ ఓన్లీ. రీడ్ ఓన్లీ ఉంది. అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? క్రియేట్ ఆప్షన్, లైక్ అప్డేట్ ఆప్షన్ కానీ డిలీట్ ఆప్షన్ కానీ ఇక్కడ నుంచి ఉన్నాయా? లేవు. ఓకే, అట్లాగే లిస్ట్ వ్యూలో కూడా చూడు, క్రియేట్ ఆప్షన్ ఏమైనా ఉందా? ఉందా? కొత్త లేదు. రికార్డ్ క్రియేట్ చేసి యాక్సెస్ లేదు. ఎందుకు లేదంటే మనం వాటికి సంబంధించిన ఏసీఎల్స్ అనేవి క్రియేట్ చేయలేదు, ఓన్లీ రీడ్ ఏసీఎల్ క్రియేట్ చేశాము. అందుకని రీడ్ యాక్సెస్ ఒక్కటే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకేనా, నేను మళ్ళీ ఇంపన్సేషన్ నేను చేస్తాను. ఎలివేటెడ్ రోల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎలివేటెడ్ రోల్ సెక్యూరిటీ ఆల్ ఏసీఎల్ రండి, ఒక కొత్త ఏసీఎల్ క్రియేట్ చేద్దాం. మేబీ క్రియేట్ ఏసీఎల్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ ఏసీఎల్ అంటే ఏంటి? కొత్త రికార్డ్ క్రియేట్ చేసుకునే యాక్సెస్ అన్నమాట. ఓకేనా, కొత్త రికార్డు క్రియేట్ చేసుకునే యాక్సెస్. నన్ను ఏసీఎలే క్రియేట్ చేస్తాను చూడండి, అన్ని నన్ను ఏసీఎల్స్ క్రియేట్ చేస్తుంది. అంటే టేబుల్ లెవెల్ యాక్సెస్, రోల్ ఎంటీనే ఉంచి సేవ్ చేస్తుంది. కంటిన్యూ. రోల్ అబ్రహం లింకన్ ఇస్తే ఓన్లీ అప్పుడు అబ్రహం లింకన్ కనిపించింది కదన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహం లింకన్ కి సంబంధించిన రోల్ ఏదన్నా ఉందనుకోండి, ఆ రోల్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే వాళ్ళకి కనిపిస్తుంది. నెక్స్ట్ చేసే ఎగ్జాంపుల్స్ అవి. ఇక్కడ మనం గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, 3 గ్రూప్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో వస్తాయి. ఓకేనా, చూడండి, క్రియేట్ ఏసీఎల్ క్రియేట్ చేశాను, రోల్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు సురేష్ ఐడి టేబుల్ మీద రీడ్ ఏసీఎల్ ఉంది, క్రియేట్ ఏసీఎల్ ఉంది. అంటే క్రియేట్ వర్క్ అంటే యూజర్ కొత్త రికార్డ్ క్రియేట్ చేయగలుగుతున్నాడో లేదో చూద్దాం. ర్యాండమ్ గా తీసుకుంటున్నాను యూజర్స్. ఓకే, లోడ్ అవుతుంది. సురేష్ ఏమైంది? డేటా రీడ్ చేసుకోగలుగుతున్నాడు, కొత్త రికార్డ్ క్రియేట్ చేసే యాక్సెస్ కూడా ఉంది. ఉందా లేదా? ఎస్. ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రైట్ యాక్సెస్ లేదు. తను డేటాని ఎడిట్ చేయడానికి, డేటాని ఎడిట్ చేయాలంటే రైట్ యాక్సెస్ ఉండాలి. చూడండి, కొత్త రికార్డ్కి ఎడిటబుల్ అవ్వట్లేదు డేటా, అట్లాగే ఎగ్జిస్టింగ్ డేటా కూడా ఎడిటబుల్ అవ్వట్లేదు, ఎందుకంటే యూజర్కి రైట్ యాక్సెస్ లేదు కాబట్టి. ఇప్పుడు మనం రైట్ ఏసీఎల్ క్రియేట్ చేద్దాం. ఓకేనండి, రిమైనింగ్ క్లోజ్ చేస్తాను. ఎన్ని పని చేసిన అంటున్నాను. ఎలివేటెడ్ రోల్ సెక్యూరిటీ అడ్మిన్, ఆల్ అంటున్నాను. ఏసీఎల్ దాన్ని నెక్స్ట్. ఇప్పుడు రైట్ యాక్సెస్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో నన్ను ఏసీఎలే, రోల్ ఏమి ఇవ్వలేదు. ఓకే, రైట్ ఏసీఎల్ క్రియేట్ చేశాను. రండి, ఇప్పుడు ఇంపన్షియేట్ అయి చూడండి. ఎవరికైనా ఒక యూజర్ మేబీ అబ్బెట్టుకుంటారు. ఇంపన్షియేట్ యూజర్ సురేష్ అయితే చూడండి, క్రియేట్ యాక్సెస్ ఉంది, రీడ్ యాక్సెస్ ఉంది, రైట్ యాక్సెస్ కూడా ఉంది, కాకపోతే డిలీట్ యాక్సెస్ ఒక్కట్లేదు.
డిలీట్ ఏసీఎల్ క్రియేట్ చేస్తే డిలీట్ యాక్సెస్ కూడా వచ్చేసింది. ఓకేనా? అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తాను. ఏం పని చేసాను, ఏం చేయాలి, ఏంటేం పని చేసాను. ఎలివేటెడ్ సెక్యూర్ గార్డెన్స్ ఓకే. సేవ్ చేస్తాను. రోల్ అయిన డిలీట్ యాక్సెస్ నన్ను వేసేయాలి ఇది. ఓకే, చూడండి డిలీట్ ఏసీఎల్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేశాను. డిలీట్ ఏసీఎల్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేశాను. సురేష్ ఐటీ టేబుల్ అంటే ఇప్పుడు 4 ఏసీఎల్స్ క్రియేట్ చేశాను. ఒకసారి చూడండి, లిస్ట్ వ్యూలో చూడండి. అంటే సురేష్ ఐటీకి సంబంధించిన 4 ఏసీఎల్స్ ఉన్నాయండి. ఒకసారి చూడండి, ఉన్నాయా లేవా? సురేష్ ఐటీకి సంబంధించిన 4 ఏసీఎల్స్ సార్ ఉన్నాయి. ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకా మనం ఇంపన్షియేట్ అయ్యి చెక్ చేద్దాం. సార్ డిలీట్ యాక్సెస్ వచ్చిందా రా? ఇంపన్షియేట్ ఎదురా అంటున్నాను. మేబీ అబుల్ టు టక్ ఇంపన్షియేట్ అవుతున్నాను. సురేష్ చూడండి, ఇప్పుడు డిలీట్ చేయగలుగుతున్నామా లేదా? డిలీట్ యాక్సెస్ కూడా వచ్చింది. ఓకే, అట్లాగే మీరు డిలీట్ బటన్ అక్కడే కాదు, ఇక్కడ రికార్డ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఇక్కడ ఇప్పుడు మీకు డిలీట్ యాక్సెస్ ఉంటేనేమో ఈ డిలీట్ ఎనేబుల్ అయి ఉంటుంది, లేకపోతే ఇట్లా డిజేబుల్ అయి ఉంటుంది. క్రియేట్ అప్లికేషన్ ఫైల్ డిజేబుల్ అయి ఉంటుంది, అట్లా డిజేబుల్ అయి ఉంటుంది. ఒకవేళ మనకి డిలీట్ యాక్సెస్ లేకపోతే. ఓకేనా? ఈ సెకండ్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమైందా అండి? ఏమైనా కొరీస్ ఉంటే అడగండి, చెప్తారు. నేను టేబుల్స్ ఏం వాడాను ఎగ్జాంపుల్స్ అనేది కూడా నోట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ కి రమేష్ ఐటీ టేబుల్ ఇచ్చేసాను. సెకండ్ ఎగ్జాంపుల్ కి సురేష్ ఐటీ, మేబీ థర్డ్ ఎగ్జాంపుల్ కి ఉమేష్ ఐటీ అనే టేబుల్ ఇచ్చేస్తాను. చెప్పండి, సెకండ్ ఎగ్జాంపుల్ ఏమన్నా, ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఏమైనా కొరీస్ ఉంటే చెప్పండి, డిస్కషన్. ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్క యూజర్ కి ఆ టేబుల్ యాక్సెస్, రీడ్, రైట్, క్రియేట్, డిలీట్ యాక్సెస్ ఇవ్వడం ఎలా అనేది అనమాట. ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్. ఓకేనా? 4 ఆపరేషన్స్ ఒకే ఆపరేషన్ ఇవ్వలేము. సారీ, రీడ్, రైట్, క్రియేట్ అండ్ డిలీట్ ఒకే దాంట్లో ఇవ్వలేము. నెక్స్ట్ ఆఫ్ క్రియేటింగ్ రీడ్, తర్వాత క్రియేట్, తర్వాత ఏసీఎల్. అంటే మీ క్వశ్చన్ ఏంటి అని నాకు అర్థమైంది. అంటే ఆ 4 ఆపరేషన్స్ ఒకే ఏసీఎల్ లో మెన్షన్ చేయలేమా? అంతేనా క్వశ్చన్? చేయలేము. ఏ ఆపరేషన్ కి ఆపరేషన్ సపరేట్ గా ఏసీఎల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఓకేనా? చేయలేము. ఇక్కడ రండి, థర్డ్ ఎగ్జాంపుల్ ఏందో చూడండి. ఏంటి? టేబుల్ నీడ్ టు షో ఓన్లీ ఫర్ సర్వీస్ నౌ, అడ్మిన్, డెవలపర్ అండ్ టెస్ట్ గ్రూప్స్. ఈ 3 గ్రూప్స్ లో ఉన్న యూజర్స్ కి మాత్రమే టేబుల్ కనిపించాలి. యాడెడ్, చూడండి బ్రాకెట్ లో కూడా చూడండి, యాడెడ్ టేబుల్ రోల్ టు సర్వీస్ నౌ, అడ్మిన్, డెవలపర్, టెస్ట్ గ్రూప్స్. ఈ 3 గ్రూప్స్ కి ఆ టేబుల్ రోల్ యాడ్ చేస్తున్నాడు అనమాట. అర్థమైందా?
నెక్స్ట్ ఉమేష్ ఐటీ అనే టేబుల్ క్రియేట్ చేస్తాం ఇప్పుడు మనము. అది టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే 4 ACLs టేబుల్ రోల్ కూడా క్రియేట్ అవ్వాలి. అయిన తర్వాత ఆ టేబుల్ కి సంబంధించిన రోల్ తీసుకెళ్లి ఈ 3 గ్రూప్స్ లో ఇచ్చేస్తాం అనమాట. గాట్ ఇట్? మూడో ఎగ్జాంపుల్ అర్థమైందండి అందరికి? అర్థమైందా? ఓకే అన్న. ఓకే. క్లోజ్ ఆల్ టాబ్స్. చూడండి 4th ఎగ్జాంపుల్ కూడా ఒకటి. ఈ 3rd 4th ఎగ్జాంపుల్ చెప్పి ఒక 2 minutes బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం 5th ఎగ్జాంపుల్. ఎస్, టేబుల్స్ లోకి వెళ్తాం. ఓకే, అండర్ సిస్టమ్ డెఫినేషన్ వీ హ్యావ్ టేబుల్స్. న్యూ టేబుల్ తీసుకుంటున్నాను. నా టేబుల్ నేమ్ ఏంటండి? ఉమేష్ ఐటీ. టేబుల్ నేమ్ వచ్చేసి ఉమేష్ ఐటీ. ఓకే, పర్ఫెక్ట్. మనకు తెలిసిందే కదా, ఒక 2 కాలమ్స్ ఉండాలి కాబట్టి వాటిల్లో ఆటో జనరేటర్ నెంబర్ కూడా తీసుకుంటున్నాను. క్రియేట్ ACLs అంటున్నాను. టేబుల్ సంబంధించిన రోల్ కూడా క్రియేట్ అవ్వాలని చెప్పి జస్ట్ సేవ్ చేసేస్తున్నాను. ఓకే, కాపీ. రండి, టేబుల్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాము. టేబుల్ 4 ACLs క్రియేట్ అయ్యాయి. ఆ 4 ACLs లో ఈ టేబుల్ కి సంబంధించిన రోల్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? ఎస్, క్లోజ్ చేస్తున్నాను. రండి, ఇప్పుడు మీరు ఏమైనా చెక్ చేయాలా? ఇన్పన్షియేట్ అయ్యి అవసరం లేదా? ఆ టేబుల్ అదర్ యూజర్స్ కి యాక్సెస్ అవుతుందో లేదో? ఖచ్చితంగా అవ్వదు అనమాట. మనం ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జాంపుల్ లోనే చూసాం కదా. ఎస్, ఇప్పుడు నేను జస్ట్ ఉమేష్ ఐటీ టేబుల్లోకి వెళ్ళి ఒక కాలం క్రియేట్ చేసి ఒక 2 రికార్డులు క్రియేట్ చేస్తాను. ఎగ్జాంపుల్ కాన్ఫిగర్ ఫార్ములా ఏమిటో అనుకుంటున్నాను. నేమ్ అండి, యాడ్, సేవ్ చేయండి. క్లోజ్. రండి, ఒక 2 రికార్డులు ఏమైనా క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్. అట్లాగే ఇంకొక కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. సేవ్. ఇప్పుడు మనం చేయాల్సినది ఏంటంటే చూడండి, బ్రాకెట్ లో ఏం మెన్షన్ చేశారు? యాడ్ టేబుల్ రోల్ టు సర్వీస్ నౌ అడ్మిన్ డెవలపర్ అండ్ టెస్ట్ గ్రూప్స్. ఈ 3 గ్రూప్స్ కి ఆ టేబుల్ రోల్ ని యాడ్ చేయమంటున్నాడు. ఓకేనా? చేసేద్దాం. గ్రూప్స్ టేబుల్ కి వెళ్ళిపోండి. _user_group లిస్ట్. డెవలపర్ టెస్ట్. రండి, రోల్స్ లోకి వెళ్తున్నాను. ఉమేష్ జస్ట్ రోల్ యాడ్ చేస్తా. టేబుల్ కి సంబంధించిన రోల్ ఈ 3 గ్రూప్స్ లో యాడ్ చేస్తున్నాను. ఓకే, స్టార్ట్. సేవ్. ఓకే, మనం ర్యాండమ్ గా చూడండి, జస్ట్ గ్రూప్స్ లో ఆ రోల్ ఇచ్చేసాం అనమాట. ఆ టేబుల్ సంబంధించిన రీఫ్రెష్ కనిపించట్లేదు. ఓకే, ఇందులో కూడా ఉంటుంది. రీఫ్రెష్ చేస్తే కనిపిస్తుంది. ఇందులో కూడా ఉంటుంది, రీఫ్రెష్ చేయండి. ఓకే, ఒక 2 minutes హోల్డ్ లో ఉండండి. నేను మళ్ళీ వచ్చి చూపిస్తాను మీకు ఈ యాక్సెస్ వచ్చిందా రాలేదు.
ఓకే. సో ఇప్పుడు మనము ఈ 3 గ్రూప్స్ కి ఉమేష్ ఆ టేబుల్ రోల్ అనేది ఇచ్చేసాము. ఒకసారి చెక్ చేద్దాం. ఆ ఆ గ్రూప్స్ లో యూజర్స్ కి ఈ ఉమేష్ అనే టేబుల్ యాక్సెస్ ఉందా లేదా అనేది. వాయిస్ వినిపిస్తుందా అండి? ఎస్. ఎస్. ఫస్ట్ అబిల్ ట్యూటర్ కి చెక్ చేద్దాం. యాక్సెస్ ఉందా ఆ టేబుల్ యాక్సెస్ అనేది. అబిల్ ట్యూటర్ ఆ 3 గ్రూప్స్ లో మెంబరా అండి? ఎస్ ఆర్ నో? నో. నో. అబిల్ ట్యూటర్ ఆ గ్రూప్స్ లో మెంబర్ ఏం కాదు. ఓకేనా? జనరల్ గా చెక్ చేద్దాం. ర్యాండమ్ గా ఒక యూజర్ కి చెక్ చేస్తాను. ఆ గ్రూప్స్ లో యూజర్స్ కాకుండా అదర్ యూజర్స్ ని చెక్ చేస్తుంది. వెదర్ వాళ్ళకి యాక్సెస్ ఉందా లేదా అనేది. ఓకేనా? మన టేబుల్ ఏమేంటి? ఉమేష్ ఐపి ఉందా అండి? అప్లికేషన్ మోడల్ ఇక్కడైతే కనిపించట్లేదు. నార్మల్ గా డైరెక్ట్ గా టేబుల్ నేమే ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి. నో, టేబుల్ యాక్సెస్ లేదు. ఇంకా మనము మన గ్రూప్స్ ఉన్నాయి కదా, 3 గ్రూప్స్ లో యూజర్స్ తోటి ఇన్ఫర్షియేట్ అయ్యి చూద్దాం. ఓకే. ఇన్ఫర్షియేట్ యూజర్ ఫస్ట్ సర్వీస్ నో అడ్మిన్ గ్రూప్ మెంబర్ అంజీ యూజర్. అంజీ యూజర్ కి ఇన్ఫర్షియేట్ చేస్తున్నాం. రండి. ఉమేష్ ఐపి యాక్సెస్ ఉందా లేదా అంజీ యూజర్ కి? చూడండి, రీడ్, క్రియేట్, రైట్, డిలీట్ 4 యాక్సెస్ ఉంది. ఎస్ ఆర్ నో? ఉంది. అంజీ యూజర్ కి యాక్సెస్ ఉంది. నెక్స్ట్ డెవలపర్ గ్రూప్ లో మెంబర్ నేమ్ ఏంటి? రామ్, అనుష, వర్మ. అనుష ఈజ్ అడ్మిన్ గ్రూప్ మెంబర్. వర్మ కూడా ఉంది. ఓకే. చూడండి, రామ్ అండ్ రమేష్ అన్నమాట. రాము అండ్ రమేష్ డెవలపర్ గ్రూప్ లో మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రాము యూజర్ కి ఇన్ఫర్షియేట్ అవుతుంది. రాము, ఎస్, రాముకి ఇన్ఫర్షియేట్ అయ్యాను. ఇన్ఫర్షియేట్ యూజర్ రాము యూజర్ సర్వీస్ నౌ డెవలపర్ గ్రూప్ లో మెంబర్. ఓకేనా? నేను అంటే గ్రూప్ కి మనం 2 యూజర్స్ అట్లా క్రియేట్ చేసాం కదా. నేను జనరల్ గా ఏంటంటే ప్రతిసారి గ్రూప్ లో ఒక యూజర్ తోటి చూపిస్తారు. ఒక యూజర్ కి ఉందంటే ఆటోమేటిక్ ఆ గ్రూప్ లో అదర్ యూజర్స్ కూడా ఉంటుంది కదా యాక్సెస్. ఉమేష్ ఐటి చూడండి, ఎస్, యాక్సెస్. ఉమేష్ ఐటి కూడా యాక్సెస్. నెక్స్ట్ రండి. నెక్స్ట్ టెస్టింగ్ గ్రూప్ లో మెంబర్ ఎవరండి? వెంకట్. వెంకట్. ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ యూజర్ కి మనం ఇన్ఫర్షియేట్ అవుదాం. ఇన్ఫర్షియేట్ యూజర్ వెంకట్ అంటుంది. వెంకట్ ఇన్ఫర్షియేట్ యూజర్ అనుకుంటాం. ఆల్ అంటున్నాను. ఉమేష్ ఐటి టేబుల్. చూడండి, రీడ్ యాక్సెస్, క్రియేట్ యాక్సెస్, రైట్ యాక్సెస్, డిలీట్ యాక్సెస్. ఓకేనా? వెంకట యూజర్ కూడా ఉంది. అంటే ఆ త్రీ గ్రూప్స్ కి యాక్సెస్ ఉంది. అదర్ యూజర్స్ కి యాక్సెస్ లేదు. ఓకేనా? అర్థమైందండి? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓ, నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్ కి రండి. 4th example. Table need to show only for those 3 groups: admin, developer, and test groups. Added group roles to ACL application and module. అంటే ఇప్పుడు మనం థర్డ్ ఎగ్జాంపుల్ ఏం చేసాము? ఆ టేబుల్ కి సంబంధించిన రోల్ తీసిపోయి ఆ గ్రూప్స్ లో యాడ్ చేసాము. ఇప్పుడు 4th ఎగ్జాంపుల్ ఏంటంటే వాయిస్ వర్సా అన్నమాట. ఆ గ్రూప్స్ లో ఉన్న రోల్స్ తీసుకుపోయి ఆ అప్లికేషన్ లో, మాడ్యూల్ లో, ఆ 4 ACLs లో ఇవ్వాలన్నమాట. ఆ గ్రూప్స్ కి సంబంధించిన రోల్స్ తీసుకువెళ్ళి. ఓకేనా? అది అర్థమైందా 4th ఎగ్జాంపుల్ అందరికి? ఎస్. రండి, ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేయండి.
టేబుల్స్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ tables. మేబీ మన టేబుల్ నేను ఏం తీసుకుందాం, సోమేష్ అంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సోమేష్ అంటున్నాను, సోమేష్ ఐడియా. మామూలుగా అయితే అన్ని ఎగ్జాంపుల్స్ కలిపి ఒకే టేబుల్లో మీకు చెప్పొచ్చు, బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒక్కొక్క టేబుల్ తీసుకుంటున్నాను. ఓకేనా? సోమేష్ ఐటీ టేబుల్, ఆటో జనరేటర్ నెంబర్ కూడా కావాలి మీకు. సో టేబుల్ క్రియేట్ చేసినప్పుడు 4 ACLs టేబుల్ రూల్ ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలి. ఎస్, సేవ్ చేస్తున్నాను. రండి సోమేష్ ఐటీ టేబుల్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా ఒక 2 కాలమ్స్ క్రియేట్ చేసి డేటా క్రియేట్ చేద్దాం. కాన్ఫిగర్ ఫార్ములేట్ వెళ్ళిపోతున్నాను. ఏదో జస్ట్ ఒక 2 కాలమ్స్ క్రియేట్ చేస్తాను. చూడండి, క్లోజ్ చేసేస్తాను. ఏవైనా ఒక 2 రికార్డులు జస్ట్ అట్లా క్రియేట్ చేయండి. సంథింగ్ అజ్జి అంటాం. రెండు రికార్డులు కూడా క్రియేట్ చేసేసాను. ఒకసారి ఇక్కడికి వెళ్ళి లిస్ట్ వ్యూ కూడా వెళ్ళి చెక్ చేద్దాం రండి, కనిపిస్తున్నాయి లేదా 2 రికార్డులు అనేది. కనిపిస్తుంది. ఓకేనా? ఓకే, చూడండి డేటా కనిపిస్తుంది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ 3 groups కి మాత్రమే సోమేష్ ఐటీ టేబుల్ కనిపించాలి. బ్రాకెట్ లో ఏం చెప్పాడు, ఆ గ్రూప్ కి సంబంధించిన ఆ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోల్స్ ని అప్లికేషన్ కి మాడ్యూల్ చూడండి, ఆ గ్రూప్ కి సంబంధించిన రోల్స్ ఏమైతే ఉన్నాయో ఆ అప్లికేషన్ కి మాడ్యూల్ కి ఆ 4 ACLs కి ఇచ్చేసేయమని చెప్తున్నాడు. ఓకేనా? అదనమాట, చేసేద్దాం. చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫామ్ హోమ్ పేజ్ రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాను, సోమేష్ కదా మన టేబుల్ నేమ్, కనిపించట్లేదు. మనకు తెలిసిందే ఈ ఇష్యూ ఉంది. అప్లికేషన్ మాడ్యూల్ కనిపించవు మనకు స్టార్టింగ్ నుంచి ఉన్న ఇష్యూ. ఇది ఒక ప్రోడక్ట్ ఇష్యూ అని చెప్పొచ్చు అనమాట. ఓకే ఫైన్, అప్లికేషన్ మెనూలోకి వెళ్దాము. ప్రజెంట్ అయితే అప్లికేషన్ మెనూలోకి వెళ్ళి అక్కడ నుంచి డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేయడం కాదు, ఆ అప్లికేషన్ మెనూ నుంచి సోమేష్ ఐటీకి ఆ 3 groups రిలేటెడ్ రోల్స్ చేసేద్దాం. ఓకే, ఈ రోల్ మీ ఇష్టము, ఉంచితే ఉంచండి లేకపోతే తీసేయండి ఆ రోల్. బట్ ఆ సర్వీస్ నౌ అడ్మిన్ డెవలపర్ టెస్ట్ రోల్స్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. అప్లికేషన్ కి ఇవ్వాలి, మాడ్యూల్ కి కూడా ఇవ్వాలి. ఓకే, ITIL కూడా ఇవ్వాలి కదా. ఏంటి రామచంద్ర, ITIL రోల్ కూడా ఇవ్వాలి కదా. ఆహా, ఐటీఐఎల్ రోల్ ఇచ్చే పని లేదు. ఐటీఐఎల్ రోల్ ఆల్రెడీ ఆ గ్రూప్స్ కి ఉన్నాయి, 3 groups కి. ఓకేనా?
ఓకే ఓకే మళ్ళీ ఇచ్చే పని లేదు. అసలు ఐటీఎల్ రోల్ అనేది ఇక్కడ అసలు ఏమీ రాదనమాట. ఆ గ్రూప్స్ కి ఐటీఎల్ రోల్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ నేను ఎందుకు ఇచ్చాను ఐటీఎల్ రోల్ ఆ గ్రూప్స్ కి అంటే ఏమైనా టికెట్స్ ఆ గ్రూప్స్ కి అసైన్ అయ్యేది మీకు చూపించడానికి ఇచ్చాను అనమాట. ఓకేనా, ఓకే అన్న. అర్థమైందా? అదనమాట. చూడండి, సర్వీస్ నో అడ్మిన్, సర్వీస్ నో డెవలపర్, సర్వీస్ నో టెస్టింగ్ అంటున్నాను. ఓకే, సర్వీస్ నో అడ్మిన్, డెవలపర్, టెస్టింగ్ అంటున్నాను. 3 గ్రూప్స్ ఇచ్చేసాను. సేవ్ చేస్తాను. రండి, మాడ్యూల్ కూడా అదే ఇచ్చేద్దాం. రండి, రోల్స్ లోకి వెళ్ళి ఇచ్చేసేయండి. సేవ్ చేస్తాను. ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు అప్లికేషన్ కి ఆ 3 గ్రూప్స్ సంబంధించిన రోల్స్ ఇచ్చాము. మాడ్యూల్ కి కూడా ఆ 3 గ్రూప్స్ సంబంధించిన రోల్స్ ఇచ్చాము. ఇప్పుడు ఏసీఎల్స్ కి వెళ్ళిపోతున్నాను. ఎలివేటెడ్ రోల్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో సోమేష్ కి సంబంధించిన ఏసీఎల్స్ 4 ఉన్నాయి. 4 ఓపెన్ చేయండి. రోల్స్ లోకి వెళ్ళి ఆ 3 గ్రూప్స్ సంబంధించిన రోల్స్. ఈ టేబుల్ కి సంబంధించిన రోల్ ఉంచాలా లేదా అనేది అది మీ ఇష్టము. ఈ రోల్ డిలీట్ చేసినా కానీ ప్రాబ్లం ఏమీ లేదు, ఆ 3 గ్రూప్స్ కనిపిస్తుంది. ఓకేనా? ఒకవేళ ఉంచాలి అనుకుంటే ఉంచుకోండి, లేదు వద్దు అవసరం లేదు అనుకుంటే డిలీట్ చేసుకోండి. అది మన ఇష్టం అన్నమాట. ప్రజెంట్ యూస్ కేసులో అయితే సర్వీస్ నో అడ్మిన్, సర్వీస్ నో డెవలపర్, సర్వీస్ నో సేవ్ చేసేస్తాం. ఏసీ నెక్స్ట్ ఏసీఎల్కి వెళ్ళిపోదాం రండి. సర్వీస్ నో సర్వీస్ నో డెవలపర్, సర్వీస్ నో టెస్ట్. సేవ్ చేసేస్తాం. నెక్స్ట్ రండి, సర్వీస్ నో అడ్మిన్, సర్వీస్ నో సర్వీస్ నో సేవ్ చేస్తాం. రండి, ఏసీఎల్ సర్వీస్ నో సేవ్. ఇప్పుడు పదండి, అయిపోయింది. 4 ఏసీఎల్స్ కి ఆ 3 గ్రూప్స్ సంబంధించిన రోల్స్ ఇచ్చాము. అప్లికేషన్ కి మాడ్యూల్ కూడా ఆ 3 గ్రూప్స్ సంబంధించిన రోల్స్ ఇచ్చేసాము. ఓకేనా? చూడండి,
ఇక్కడ ఇచ్చేసాము, ఇక్కడ కూడా ఇచ్చేసాము. ఓకే, ఇంకా నేను అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తాను. ఒకసారి రండి, ఆ త్రీ గ్రూప్స్ లో ఉన్న యూజర్స్ ఇంపన్షియేట్ అవుదా, ఇంపన్షియేట్ యూజర్ అంటున్నాను. అడ్మిన్ గ్రూప్ లో మెంబర్ అంజీ యూజర్ ఇంపన్షియేట్ అవుతున్నాను. సోమేష్ ఐటీ టేబుల్ నేమ్, రైట్? సో ఎంబీఎస్ సోమేష్ ఐటీ. రండి, చూడండి టేబుల్ రీడ్ అవుతుంది, క్రియేట్ అవుతుంది, ఎడిటబుల్ కూడా అవుతుంది. ఎస్, అట్లాగే రికార్డ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. డిలీట్, రైట్, మొత్తం ఉంది యాక్సెస్. నెక్స్ట్ ఇంపన్షియేట్ టు అనదర్ యూజర్, రాము యూజర్. హీ ఈస్ ఫ్రమ్ సర్వీస్ నో డెవలపర్ గ్రూప్ లో మెంబర్ ఈ రాము యూజర్ అన్నారు. రండి, సోమేష్ ఐటీ అంటున్నారు. చూడండి, రీడ్ యాక్సెస్, క్రియేట్ యాక్సెస్, రైట్ యాక్సెస్, డిలీట్ యాక్సెస్, రైట్ టు డిలీట్. ఓకే, నెక్స్ట్ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే ఫుల్ యాక్సెస్ మీకు లిస్ట్ లో కూడా ఎడిటబుల్ అవుతుంది ఆ యూజర్స్. ఓకే, అంటే మనం రీడ్, రైట్, క్రియేట్, డిలీట్ ఫుల్ లెవెల్ యాక్సెస్ ఇచ్చేసాం టేబుల్లో కానీ లిస్ట్ లో కానీ. ఓకే, సోమేష్ అంటే సోమేష్ ఐటీ. చూడండి, రీడ్, క్రియేట్, రైట్, ఎడిటర్, రైట్, డిలీట్ యాక్సెస్, ఫుల్ యాక్సెస్ ఉంది. ఇది ఫోర్త్ ఎగ్జాంపుల్. మీకు ఏమైనా కొరీస్ ఉంటారా కండి చెప్పండి. ఫోర్త్ ఎగ్జాంపుల్, ఏమైనా కొరీస్ ఉన్నాయా? ఫస్ట్ 4 ఎగ్జాంపుల్స్ లో ఏమైనా కొరీస్ ఉన్నాయా? ఫస్ట్ 4 ఎగ్జాంపుల్స్ లో ఏమైనా కొరీస్ ఉన్నాయా? నో. ఓకే, సో ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. టేబుల్ need to show as follows. రీడ్ యాక్సెస్, సర్వీస్ నౌ అడ్మిన్, డెవలపర్ అండ్ టెస్ట్, ఈ 3 గ్రూప్ మెంబర్స్ కి రీడ్ యాక్సెస్ ఉండాలి. రైట్ అండ్ క్రియేట్ యాక్సెస్ ఓన్లీ డెవలపర్ కే ఉండాలి. డిలీట్ యాక్సెస్ ఓన్లీ సర్వీస్ నౌ అడ్మిన్ కే ఉండాలి. చూడండి, ఒక్కొక్క గ్రూప్ మెంబర్స్ కి ఒక్కొక్క యాక్సెస్ ఇక్కడ. అర్థమైందండి? ఎస్, ఫిఫ్త్ ఎగ్జాంపుల్ Yes, sir. అర్థమైందా? ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క యాక్సెస్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం ఇచ్చేద్దాం. టేబుల్ నేమ్స్ నోట్ చేసుకుంటారు. ఇది ఎందుకంటే ఏ ఎగ్జాంపుల్ కి ఏ టేబుల్ వాడాలనేది గుర్తుకోసం. ఒకవేళ ఎప్పుడైనా ఇన్స్టాంట్ రెఫరెన్స్ గా తీసుకుంటారు. సంథింగ్ JIT అంటుంది. JIT. రండి, టేబుల్స్ లోకి వెళ్తున్నాను. టేబుల్స్ లోకి వెళ్తున్నాను. అండర్ సిస్టమ్ డెఫినేషన్ టేబుల్స్. న్యూ టేబుల్ తీసుకుంటున్నాను. రండి, JIT. అప్పుడు జనరేటర్ నెంబర్ కూడా కావాలి. సేవ్ చేసేస్తాను. టేబుల్ సంబంధించిన 4 ASLs, టేబుల్ సంబంధించిన రోల్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. మీకు తెలిసిన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్ ఒక 2 రికార్డు క్రియేట్ చేద్దాం. క్యాపిటల్ ఫామ్, కాన్ఫిగర్ ఫామ్, సేవ్ చేస్తాను. మీకు ఎందుకు ప్రతిసారి టేబుల్ 2 కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాను, ప్రతిసారి 2 రికార్డ్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాను?
డేటాని చూపించడానికి. ఏసీఎల్స్ అనేవి డేటాకి సంబంధించి టేబుల్లో ఉన్న డేటాకి సంబంధించింది. మీకు టేబుల్లో రికార్డ్స్ ఏమి క్రియేట్ చేయకుండా నేను ఏసీఎల్ మీకు చూపించినా మీకు అర్థం అవ్వదు. ఆ ఎగ్జాంపుల్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కూడా కాదండి. మీకు డేటా కూడా చూపించాలి. డేటా ఇది రీడ్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది అని. అందుకోసం అని చెప్పేసి ప్రతిసారి ఒక 2 రికార్డులు క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఇంకొక కొత్త రికార్డ్ తీసుకుంటాం. సెకండ్ రికార్డ్ చేయాలి. ఓకే, 2 రికార్డులు క్రియేట్ చేశాను. రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జేఐటి అప్లికేషన్ మాడ్యూల్ ఏదైతే ఉందో వాటికి ఈ రోల్స్ ఇచ్చేద్దాం. ఈ 3 గ్రూప్స్ రోల్స్. ఓకే, ఇక్కడ ఎట్లా కనిపించదు, మనకు తెలిసిన విషయమే కదా. ఇష్యూ ఉంది. సో అప్లికేషన్ లోకి వెళ్ళి డైరెక్ట్ అక్కడ ఇచ్చేద్దాం. జేఐటి అప్లికేషన్. రోల్స్. ఇక్కడ గ్రూప్స్ ఇవ్వాలి. సేవ్. ఓకే, రండి మోడల్స్ లోకి వెళ్ళండి. ఓకే, అప్లికేషన్ కి మాడ్యూల్ కి ఇచ్చేసింది. ఓకే ఫైన్. ఇంకా రండి ఏసీఎల్స్ ఎలివేటర్ రోల్స్ లోకి వెళ్తున్నారు. అప్డేట్. ఏసీఎల్. చూడండి, రీడ్ ఏసీఎల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ ఏసీఎల్ కి వెళ్తుంది. రీడ్ ఏసీఎల్ ఏమేమి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి ఏం యాక్సెస్ ఇవ్వాలి ఒకసారి వచ్చి చూడండి. ఏం ఎగ్జాంపుల్ 5th ఎగ్జాంపుల్. రీడ్ యాక్సెస్ ఎవరెవరికి ఇవ్వాలి? అడ్మిన్ కి, డెవలపర్ కి, టెస్ట్ కి. అంటే 3 గ్రూప్స్ లో మెంబర్స్ కి ఇవ్వాలి రీడ్ యాక్సెస్. చేద్దాం రండి. అడ్మిన్, డెవలపర్, సర్వీస్, టెస్ట్. అన్ని ఒకే యూజర్ కి ఇచ్చేస్తారా అండి? అంతమా రీడ్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాను 3 గ్రూప్ మెంబర్స్ కి. ఓకేగా, యూజర్ కి అన్ని యాక్సెస్ ఇవ్వడం కాదు. రీడ్ ఏసీఎల్ కి 3 గ్రూప్స్ యాక్సెస్ ఇస్తున్నారు. ఓకేనా? సేవ్. చూడండి, రీడ్ ఏసీఎల్ 3 గ్రూప్ మెంబర్స్ కి ఇచ్చేసాను. రండి నెక్స్ట్. రీడ్ క్లోజ్ చేయండి. డిలీట్ ఏసీఎల్ చూద్దాం. డిలీట్ యాక్సెస్ ఎవరికి ఇవ్వాలి? ఓన్లీ సర్వీస్ నో అడ్మిన్ కి. అవునా?
నా వాయిస్ వినిపిస్తుందా అండి? నేను ఎప్పుడు ఆ, కదిలించిన ఎవరు వినిపిస్తుందండి. మాట్లాడరు. వినిపిస్తుంది వినిపిస్తుంది. ఎస్, మరి ఎందుకు సైలెంట్ ఉంటున్నారు నాకు అర్థం అవుతుంది. అర్థం అవ్వట్లేదా చెప్పేది? అర్థమవుతుందండి. సో ప్లీజ్ అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వండి. మీరు ఓకే ప్రిపేర్ అవ్వడం తర్వాత సంగతి. సరే. చూడండి, డిలీట్ అన్నమాట. ఓకేనా? అంటే డిలీట్ యాక్సెస్ ఓన్లీ సర్వీస్ అడ్మిన్ కే ఉండాలి అనుకుంటున్నాను. ఓన్లీ సర్వీస్ అడ్మిన్ రోల్ మాత్రమే ఇవ్వాలి ఇక్కడ. అడ్మిన్ అంటే ఈ టేబుల్లో ఏదైనా ఒక రికార్డ్ ని డిలీట్ చేయగలరు అంటే సర్వీస్ అడ్మిన్ మాత్రమే డిలీట్ చేయగలరు. ఓకేనా? అది డేటా రీడ్ అయితే అందరూ చేసుకుంటారు. క్లోజ్ చేసేస్తాం. రండి, ఆ రైట్ క్రియేట్ ఏసీఎల్స్ ఓపెన్ చేస్తుంది. రైట్ టు క్రియేట్ యాక్సెస్ ఎవరికి ఉండాలని చెప్తున్నాడు? రైట్ టు క్రియేట్ యాక్సెస్ డెవలపర్. ఓన్లీ సర్వీస్ నౌ డెవలపర్ గ్రూప్ మెంబర్ కి ఉండాలి. అంటే టెక్నికల్ ఇక్కడ రాము యూజర్ కి ఉండాలి టెక్నికల్ గా. ఎస్, రండి, సర్వీస్ నౌ డెవలపర్. సర్వీస్ నౌ సేవ్. ఓకేనా? ఎస్, అంటే ఒక రికార్డ్ క్రియేట్ చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా ఎవరు చేయగలరు? సర్వీస్ నో డెవలపర్ యూజర్ చేయగలరు. మనం 4 ACLs కి మనం రోల్స్ ఇచ్చాము, అక్కడ వాళ్ళు మెన్షన్ చేసినట్టు. రండి ఇంపన్షేట్ అయి చూద్దాం. ఇంపన్షేట్ యూజర్ అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజీ యూజర్ కి వెళ్ళిపోతున్నాను. అంజీ యూజర్ కు సర్వీస్ నో అంటున్నాను. గ్రూప్ మెంబర్ సర్వీస్ నో అంటున్నాను. అంజీ యూజర్ ఏమేం చేయగలరు? డేటాని రీడ్ చేయగలరు, డేటాని డిలీట్ చేయగలరు. ఓకే, చూడండి, డేటా రీడ్ చేయగలుగుతుంది, క్రియేట్ యాక్సెస్ లేదు. అట్లాగే రైట్ యాక్సెస్ కూడా ఉండదు, బట్ డిలీట్ యాక్సెస్ అయితే ఉంది. డిలీట్ చేయాలంటే రికార్డ్ డిలీట్ చేయగలరు. ఓకేనా? నెక్స్ట్, ఇంపన్షేట్ టు అనదర్ యూజర్. రండి, అబ్బిల్ రాము యూజర్ డెవలపర్ గ్రూప్ మెంబర్ ఏనేం చేయగలడు? రికార్డ్ ని ఎడిట్ చేయగలడు, క్రియేట్ చేయగలడు. డిలీట్ చేయగలడు. డిలీట్ చేయలేడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. Hmm. రీడ్ చేయగలడు, రైట్ చేయగలడు, క్రియేట్ చేయగలడు. డిలీట్ యాక్సెస్ లేదు. డిలీట్ యాక్సెస్ ఓన్లీ అడ్మిన్ కే ఇచ్చాము. సర్వీస్ Okay. చేయి. రండి, డేటా రీడ్ అవుతుంది, డేటా క్రియేట్ చేయగలడు, డేటాని రైట్ కూడా చేయగలడు. ఇంకొక రికార్డ్ ఏమైనా క్రియేట్ చేద్దాం. రాన్స్ సేవ్ చేస్తుంది. చూడండి, రైట్ చేయగలడు, క్రియేట్ చేయగలడు, రీడ్ చేయగలడు. డిలీట్ యాక్సెస్ మాత్రం లేదు. ఓకేనా? ఇది సర్వీస్ నో డెవలపర్. టెస్టింగ్ గ్రూప్ మెంబర్కి వెళ్ళిపోవాలి. పంచేట్ అనదర్ యూజర్. వెంకట్. వెంకట్. పంచేట్ రండి, జై అయిపోయింది.
చూడండి, వెంకట్ యూజ్ టెస్టింగ్ గ్రూప్ అండి, జస్ట్ రీడ్ యాక్సెస్ చేయాలి. ఓకేనా, ఇది 5th ఎగ్జాంపుల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, 5th ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఏమైనా డౌట్ ఉందా అండి? నో అన్నా. ఓకే, 6th ఎగ్జాంపుల్ చెప్పుకుందామా లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామా అండి? 6th ఎగ్జాంపుల్ వచ్చేసి స్టార్ ఏసీఎల్ అనమాట, రికార్డ్ లెవెల్ ఏసీఎల్. ఇప్పుడు మనకు మనం ఈ 5 ఎగ్జాంపుల్స్ ఏంటంటే టేబుల్ లెవెల్ యాక్సెస్ అన్నమాట మనం చెప్పుకుంది. ఓకేనా, బెటర్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. 6th ఎగ్జాంపుల్ రేపు మేబీ అయిపోవచ్చు, అయిపోకపోవచ్చు ఎగ్జాంపుల్స్. ఒకవేళ అవ్వకపోతే ఎల్లుండి క్లాస్ లో కూడా 1-2 ఎగ్జాంపుల్స్ పెండింగ్ ఉంటే చెప్పుకుంటాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ తీసుకుంటున్నాను. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. 20 minutes టైం ఉంది. మన క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. చెప్పాను కదండి, టేబుల్ క్రియేట్ చేసా, మాడ్యూల్ అప్లికేషన్ కనబడుతుంది. అప్లికేషన్ లో ఓపెన్ చేసిన, మాడ్యూల్ మీద ఓపెన్ చేసినా కనబడుతుంది. లిస్ట్ వ్యూకి వెళ్ళి చూస్తే కనబడట్లేదండి. 1 minute ఇన్స్టాన్స్ ఇవ్వాలని చెప్పండి. 10 షేర్ చేయమంటే చేస్తా, లేకపోతే నెంబర్ నేను చెప్పండి. ఓపెన్ చేస్తాను. ఇదేనా 104197? కాదు 107391. వన్ మినిట్ అండి, లోడ్ అవుతుంది. ఆ ఇష్యూ ఏంటండి ఇప్పుడు చెప్పండి. హలో, హలో, ఎవరు? తులసినా? ఇష్యూ ఏంటండి తులసి గారు? అప్లికేషన్ అది అరవింద్ ఐటీ క్రియేట్ చేస్తే అప్లికేషన్ కనబడుతుంది, మాడ్యూల్ కనబడుతుంది, కానీ లిస్ట్ వ్యూ లో కనబడట్లేదు అరవింద్ ఐటీ అని నేమ్. ఇంకో ఉంది కదా, ఏంటి ఇష్యూ ఇక్కడ? లిస్ట్ వ్యూ ఓపెన్ చేసాను, అరవింద్ ఐటీ లిస్ట్ వ్యూ ఓపెన్ చేశాను. అదే ఏంటి ఇష్యూ అంటే? ఇది నేమ్ కింద కనపడుతుంది కదా, అలా కనపడట్లేదు అని చెప్పి. ఏం నేమ్ కింద అండి? నాకు అర్థం అవ్వదు. ఇదిగోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అరవింద్ ఐటీ అని సెర్చ్ చేశాను, అప్లికేషన్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే మనకి జనరల్ గా లిస్ట్ వ్యూనే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది లిస్ట్ వ్యూ. ఇక్కడ ఇంకేంటి అంటున్నాను? న్యూ క్లిక్ చేయండి, అప్పుడు కనిపిస్తుంది. అది మిగతా ఫీల్డ్స్ అంటుంది. మిగతా ఫీల్డ్స్ అండి? క్రియేట్ ఆ. చేయలేదు. అసలు మీరు ఏం ఫీల్డ్స్ క్రియేట్ చేయలేదండి ఇక్కడ, ఓకే ఓకే. అందుకని కనిపించట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏదైనా ఒక 2 ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సంథింగ్ నేమ్ అంటున్నాను, ఈమెయిల్ అంటున్నాను. ఈమెయిల్, ఫోన్ నెంబర్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కాలమ్స్ కి వచ్చేసాను. Okay. సంథింగ్ లైక్ అంజీ అంటున్నాను, సేవ్ చేస్తాను. ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాను. ఇది మీకు లిస్ట్ వ్యూలో కనిపించాలి అంతేగా? లిస్ట్ వ్యూకి వెళ్తున్నాను. రండి, కాన్ఫిగర్ లిస్ట్ లేఅవుట్ వెళ్ళిపోతున్నాను. ఆ 2 కాలమ్స్ ఇక్కడ తీసుకొచ్చుకోండి, నేను సేవ్. ఓకేనా? కనబడింది.
ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయా ఇక్కడ? ఇక్కడైతే లేదు. ఓ, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అది చెప్పండి. అసైన్మెంట్స్ ఇచ్చావు కదన్నా, ఓఎస్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ ఓకే, అవి చేసాము, ఒకసారి చూస్తాం. చెప్పండి. మీ ఇన్స్టాన్స్ ఐడి చెప్పండి. ఆల్రెడీ చూడండి, ఇన్స్టాన్స్ డెవ్ 16 ఇన్స్టాన్స్ ఐడి మీకు గుర్తుండాలి. స్లీప్ మోడ్ లో ఉందండి. 168237. నా ఇన్స్టెన్స్ ఎప్పుడు ఓపెన్ చేసినా ఈమెయిల్ కి మళ్ళీ కోడ్ పంపిస్తుంది ఏంటండి? అది స్కిప్ చేయాలంటే ఎలా? ఈమెయిల్ కోడ్ పంపించండి, వెరిఫికేషన్ కోడ్. యా అండి. మీరు ఏదో 2-స్టెప్ వెరిఫికేషన్ ఓకే, ఎనేబుల్ చేసి ఉంటారు, అనేది పంపిస్తుంది. లేదండి, యాక్చువల్ గా Hmm. పంపిస్తుంది కోడ్. నాకు అదే అర్థం అవ్వట్లేదు. మామూలుగా మనం ఇక్కడ డెవలపర్ అకౌంట్ డైలీ లాగిన్ చేస్తుంటే కోడ్ అనేది పంపించట్లేదు. ఓకేనా? బట్ మీరు కమ్యూనిటీ కానీ నౌ లెర్నింగ్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తున్నారా, ఏదైనా URLs యాక్సెస్ చేసుకుంటుంటేనే కోడ్ పంపిస్తుంది. developer.servicenow.com లోకి లాగిన్ అయితే ఆడదు కోడ్. ఒకసారి ఇప్పుడు నేను డైలీ డెవలపర్ దానికి లాగిన్ అయితేనా, ఫస్ట్ లో అలా పంపించేది కాదు. నెక్స్ట్ నుంచి కొన్ని డేస్, ఒక 10 డేస్ మేబీ నుంచి. మీరు ఎనేబుల్ చేసుకొని ఉంటారు ఎక్కడ ప్రొఫైల్ లో. ఓకే అండి. ఒకసారి చెక్ చేసుకోండి, ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి అదే ఎనేబుల్ చేసుకొని చెక్ చేసుకోండి. నాకైతే 5th రాలేదండి, అసలు సరిగా రాలేదు. అది మీకు ఏంటిది? ఎప్పుడైనా మీరు 5th టాస్క్ ఇచ్చారు కదా, అది నేను సరిగ్గా ఇది చేయలేదు. OS స్టోరేజ్. ఎస్. ఓకే, చూడండి OS స్టోరేజ్. OS స్టోరేజ్ ఇన్ఫర్మేషన్, OS స్టోరేజ్ ఏం చెక్ చేయాలి రామచంద్ర ఇక్కడ చెప్పండి ఒకసారి. చేశాను కదా, జస్ట్ రైట్ ఇష్యూస్ ఉన్నాయా? ఈ వ్యూస్ డిలీట్ చేయమని చెప్పాను కదండి. వ్యూస్ ఇట్లా కాదు కదా, ఈ ఫార్మ్ సెక్షన్స్ వ్యూస్ కాదు, ఇవి తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఓకే. ఎక్కడ లిస్ట్ లో రావాలన్న వ్యూస్ మనకి ఇక్కడ అడిగారు కదా, అందుకని చేసాము మనం. ఇక్కడ రావాలన్నమాట. ఇక్కడ ITIL వ్యూ ఒకటి క్రియేట్ చేశారు చూడండి. ఓకే ఓకే, అర్థం. ఈవెన్ ITIL వ్యూ ఓన్లీ లిస్ట్ కే క్రియేట్ చేస్తారు, ఫామ్ కి కూడా క్రియేట్ చేయలేదు. ఓకేనా? వ్యూస్ క్రియేట్ చేయాలి. ఇవి తీసేయండి 3. ఇవి తీసేసి అక్కడ క్రియేట్ చేస్తాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదన్నా, ఆపరేటింగ్ సిస్టమ్ ని బేస్ చేసుకోనా విండోస్ అవి ఓకే. నన్నుంటే అన్ని కనిపించాలంటున్నారు ఇక్కడ అవును. వర్షన్ లో. అవును. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ వర్షన్ లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్ళి రండి. ఇక్కడ చాయిసెస్ ఎన్ని ఉన్నాయండి? 27 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలంటే ఈ 27 చాయిసెస్ ని మళ్ళీ క్రియేట్ చేయండి. చేసి ఆ 27 చాయిసెస్ కి డిపెండెంట్ వాల్యూ ఎంటీ పెట్టేసేయండి. ఓకే, అప్పుడు నన్నున్నప్పుడు ఆ 27 కనిపిస్తే నార్మల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ లో వాల్యూని బేస్ చేసుకోవడం కనిపిస్తుంది అన్నమాట. 2 విధాలుగా 27 కూడా విజిబుల్ అవుతాయి కదా అప్పుడు మొత్తం. కావు, నన్ను ఆపరేటింగ్ సిస్టమ్ నన్ను ఉన్నప్పుడు మీకు 27 కనిపించాలంటున్నారు కదా. అవునవును. అందుకని ఇక్కడ డిపెండెంట్ వాల్యూ ఎంటీ చేసి 27 క్రియేట్ చేయండి మళ్ళీ. అవి నన్ను ఉన్నప్పుడు కనిపిస్తాయి. ఈ రిమైనింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నవి ఏంటంటే బేస్డ్ అపాన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ వాల్యూ, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ వాల్యూని బేస్ చేసుకొని కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? ఓకేనా, క్రియేట్ చేస్తాం. ఇంకా ఏం చెక్ చేయాలి ఇందులో?
లైబ్రరీ కలెక్షన్స్ అనే టేబుల్ చేయను. అవును నిజంగా అది ఇచ్చాను కదా టాస్క్ అసైన్మెంట్ లో. అవును. అందరూ చేశారండి. నేను యాక్చువల్ గా మీకు ఇమేజ్ పంపిద్దాం అనుకున్నాను అన్నమాట. దాని గురించి నాకు అసలు గుర్తులేదు. అసైన్మెంట్ లో ఉంది కదా. ఎస్, అవును. అసైన్మెంట్ లో ఉంది. ఇమేజ్ చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది. చూడండి ఆడ సర్వీస్ నో డాక్యుమెంట్స్ అని చెప్పేసి ట్రైనింగ్ డాక్యుమెంట్స్ అని కాదు. ఎక్కడుందండి? లైబ్రరీ కలెక్షన్ కావాలి. ఇక్కడ కనిపించలేదు, దట్స్ ఫైన్. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూసేద్దాం. ఈ కలెక్షన్ ఓకే. బుక్ నేమ్ ఆధార్ లేదు, ఇక్కడ మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. 1 minute లైబ్రరీ కలెక్షన్ ఇమేజ్ కోసం చూస్తున్నాము. ఇక్కడ లేదు కదా. మీకు అక్కడ అసైన్మెంట్ లోనే ఉంటది కదండి స్ట్రక్చర్ ఏ విధంగా క్రియేట్ చేయాలి ఏంటి అనేది. జస్ట్ మ్యాటర్ ఉంది కాదు. 1 minute. మెయిల్లోకి వెళ్ళి మెయిల్లో ఉందా? ఇమేజ్ ఇచ్చానా మెయిల్లో మీకు? మెయిల్లో ఇమేజ్ ఏం లేదనుకున్నా. ఒక ఇమేజ్ ఉండాలనుకుంటా మేము ఫస్ట్ స్టార్టింగ్. వన్ మినిట్ నేను చెక్ చేస్తున్నాను. ఇచ్చావు అన్నమాట లైబ్రరీ కలెక్షన్ లేఅవుట్ అని నెంబర్ చెక్అవుట్ బై ఇమేజ్ ఇచ్చానా? ఇమేజ్ ఇచ్చానా? ఆ ఇమేజ్ ఇచ్చారు. ఓకే, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఫామ్ సెక్షన్ క్రియేట్ చేయాలన్నమాట. బుక్ నేమ్, ఆధార్, పబ్లిష్ వీటికి అది చేయలేదు అంతే. ఒకవేళ ఇమేజ్ ఇవ్వకపోయినా కానీ మీకు అసైన్మెంట్ లోని క్లియర్ గా మెన్షన్ చేసిన స్ట్రక్చర్ ఒకసారి చూడండి, లాస్ట్ పేజ్ లో ఉంటుంది. నీకు షేర్ చేసే చూడండి అసలు ఏం షేర్ చేశారు? ఇమేజ్ ఎగ్జాక్ట్లీ ఇదిగో ఇదే అండి. ఈ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నమాట. మీరు ఇది చెయ్యలేదు, ఓకేనా? ఈ విధంగా ఉంది. ఇదేంటి? ఓకేనండి, ఈ విధంగా ఇదేమో నార్మల్ ఫామ్, ఇదేమో ఫామ్ సెక్షన్ అన్నమాట. ఫామ్ లో ఫామ్ సెక్షన్ బుక్ డీటెయిల్స్ అని పెట్టేసి చేయాలి. టాస్క్ టేబుల్ ఫీల్డ్స్ కూడా వస్తాయి కదా అప్పుడు మరి. ఏంటి టాస్క్ టేబుల్ ఫీల్డ్స్ కూడా ఇందులో ఎనేబుల్ అవుతున్నాయి కదా అని. ఎందుకు వస్తాయి టాస్క్ టేబుల్ లో ఫీల్డ్స్? మీరు ఈ టేబుల్ ఎక్స్టెండ్ చేసుకోమని చెప్పలేదు కదా అక్కడ. ఆ మ్యాటర్ లో ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ చేసుకోమని చెప్పారా? ఒకవేళ వస్తే అవి మామూలుగా ఫామ్ లేఅవుట్ లోకి వెళ్ళి అవైలబుల్ స్పెసిఫిక్ లో చేసేసేయండి ఆ ఫీల్డ్స్, ఓకేనా? ఓకే. ఇంకేమైనా కొరీస్ ఉన్నాయి అక్కడ? ఇది స్ట్రక్చర్ మీకు ఆల్రెడీ అసైన్మెంట్ లో ఉంది. ఇంకేమైనా కొరీస్ ఉంటే అడగండి, చెప్తాను. మేబీ ఈ వీక్ లో ఇంకొక టాస్క్ ఇచ్చే ఛాన్స్ ఉంది. స్టార్ బక్స్ అని చెప్పేసి ఓఎస్ స్టోరేజ్ పెద్దది కదా, కంప్లీట్ చేసుకోండి అందరూ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. జస్ట్ ఆ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది ఓఎస్ స్టోరేజ్.
ఈ వీక్ లో స్టార్ బక్స్ కానీ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కానీ ఏదైనా ఒక అసైన్మెంట్ ఇస్తాను అండి. అలాగే మనకి ఇవ్వై పాలసీస్ కంప్లీట్ అయిపోయాయి కదా. ఎస్ ఏసీఎల్స్ ఎగ్జాంపుల్స్ ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఏమన్నా ఇంకా ఇప్పటి వరకు అయిపోయిన కాన్సెప్ట్స్ లో ఏమన్నా అసైన్మెంట్స్ కానీ టాస్క్స్ కానీ క్రియేట్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే ఫైన్. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, 2 లేదా 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ అప్డేట్ సెట్? Update set is used to move the configuration changes from one instance to another instance. Okay. Update set is a group of configuration changes that can be moved from one environment to another environment or one instance to another instance. Yes. Next. What is the table name for customer updates? System of local update set. Table Sys name for underscore update underscore XML. yes, sys underscore update underscore XML. What is backout update? Backout. What is backout option update set? Whatever the code we have moved, it will be reverted. Oh, backout will revert the changes. Committed up, it will revert the committed update set. Okay. Next. What are the types of ACLs we have? Read, write, Create, create, delete. delete. మనం నిన్న క్లాస్ లోనే చెప్పుకున్నాము, టైప్స్ వేరు Record. ఆపరేషన్స్ వేరు అని చెప్పేసి. Record to REST endpoint. ఒకళ్ళు చెప్పండి, Client. సైదులు చెప్పండి. Yeah, record REST endpoint, client callable flow object, client callable script include GraphQL, a processor, UI page, UX data broker, UX page, UX route. పర్ఫెక్ట్. వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఇన్ ACL? ఎవరైనా చెప్పండి. Read, write, Hmm. create, Read. delete, Hmm. list edit, Hmm. execute, Hmm. edit task, Hmm. relations, Hmm. report on, Hmm. report view, View. Hmm. personalization choice, Okay. add to list, Save as template. Because అది కూడా edit operation. CA, Relations. Yes. What is the execution order of ACL? Read, Mm. level of ACL ACL, ACL type operation, roles, ACL script, filter ఫిల్టర్ condition. కండిషన్స్ ఏసీఎల్ స్క్రిప్ట్ మళ్ళీ ఎగ్జిక్యూషన్ ఒకసారి చెప్పండి, ఎవరైనా ఒకళ్ళు చెప్పండి ఒకసారి. ACL type operation. ACL type operation level of ACL roles filter conditions ACL script. Okay. This is order of execution. Okay. So how to capture data in update sets? How many ways we can capture data in update set? 3 ways. Three. Previous. No. Wait. How many ways we can capture data in update set? 2, 2 ways అండి. Okay. చెప్పండి, ఆ 2 ways ఏంటి? Create application file, create application file, update sync attribute. Oh, update sync attribute to create application. How many ways we can Create move? application create
Create application file, update underscore sync attribute. Okay. ఓకే గాయస్. సో ఈ రోజు క్లాస్ నోట్స్ మెయిల్ అయితే ఏమీ రాదు, ఎందుకంటే మీకు పంపించడానికి ఏం లేదు. ఎగ్జాంపుల్స్ కూడా నిన్న క్లాస్ లోనే పంపించాను కూడా. జస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను 10-11 ఆ టైంకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంజీ గారు, మీరు మిగతా టైంలో వాట్సాప్ అసలు చూడరా అండి? చూస్తాను, అంటే ఫ్రీ టైం అంటే ఉన్నప్పుడు చూస్తుంటాను. ఓకే. నిన్న నేను క్లాస్ అటెండ్ అవ్వలేకపోయాను. అది నేను ఆ టైంకి పెట్టాను, మీరు చూడలేదని చెప్పేసి ఆహా, ఓకే ఓకే.